బ్రేకింగ్ న్యూస్ రిషికొండ ప్యాలెస్ విషయంలో కూటమి నేతల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రిషికొండ ప్యాలెస్ ను ఆతిథ్య రంగానికి అప్పగించాలని మంత్రులు సబ్ కమిటీ భావిస్తుండటంతో ఆ నిర్ణయం సరికాదంటున్నారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. అంతేకాదు మంత్రుల సబ్ కమిటీ నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్యాలెస్ ను ప్రైవేట్ హోటల్స్ కి అప్పగిస్తే సామాన్యులకు ప్రయోజనం ఉండదన్నారు. అవసరమైతే టీటీడీ సహకారంతో ఆధ్యాత్మిక హబ్ గా మార్చాలన్నారు. కొన్ని భవనాల్లో ఉత్తరాంధ్ర సంస్కృతి ఉట్టిపడేలా మ్యూజియం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మిగతా రాజకీయ నేతల ప్రజల అభిప్రాయ సేకరణ చేయకుండా ముందుకు వెళ్లటం సరికాదన్నారు విష్ణుకుమార్ రాజు. ఋషికొండ ప్యాలెస్ ఇది వరకు ప్రతి సామాన్యుడికి కూడా అంటే విశాఖపట్నంలో ఉన్న వాళ్ళకే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన పర్యాటకులకి అది చాలా అద్భుతమైన అవకాశం కింద ఉండేది. అంటే కామన్గా వెళ్ళి అక్కడ ఏదో ఒక 15 రూపాయలు 20 రూపాయలు పెట్టి అక్కడ టీ తాగి సముద్రపు అందాలని అవన్నీ కూడా చూసేదానికి అవకాశం ఉండిన పరిస్థితి నుంచి ఈరోజు ఎవ్వరూ కూడా వెళ్ళలేనటువంటి సిచ్యువేషను అక్కడికి ఏర్పడింది. ఇవాళ నేను పేపర్స్లో చూశాను, ప్రస్తుత ప్రభుత్వము మంత్రులకి పార్టీ పరంగా మాట్లాడటం లేదు. మా మంత్రి అయినా సరే నేను పార్టీ పరంగా మాట్లాడటం లేదు. నేను వ్యక్తిగతంగా ఒక సామాన్య పౌరుడిగా అట్లాగే ఒక ప్రజాప్రతినిధిగా నేను మాట్లాడుతున్నాను. ఇది ఆలోచించండి అని చెప్తున్నాను. అది మా మంత్రి ఉన్నారా లేకపోతే ఇంకొక మంత్రి ఉన్నారా ఇవన్నీ మా మంత్రి దట్స్ డిఫరెంట్ ఇష్యూ. అది పాలిటిక్స్ మాట్లాడటం లేదు ఇక్కడ నేను. కానీ ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు పద్ధతి ప్రకారము ఇక్కడ లోకల్గా ఉన్న ఎమ్మెల్యేస్ కూడా చర్చిస్తే వాళ్ళు ప్రజాప్రతినిధులు కాబట్టి అక్కడ లోకల్ ఎమ్మెల్యే అక్కడ ఉన్నారు గంటా శ్రీనివాసరావు గారు, అది ఆయన నియోజకవర్గం వస్తుంది. పోనీ మిగిలిన వాళ్ళు అది ఒక్కళ్ళే ఆయన నియోజకవర్గ ప్రజలే అక్కడికి వెళ్ళరు కాబట్టి అందరూ ఒక ఒపీనియన్ తీసుకోండి. బీచ్ రోడ్లో పెట్టండి, 10 మందిని పెట్టి ఒక వారం రోజుల్లో అక్కడ ఏం చేస్తే బాగుంటుందని అంటే మీకు కరెక్ట్ ఒపీనియన్ వస్తుంది. ఇప్పుడు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సబ్ కమిటీలో బీజేపీకి స్థానం లేకపోవడంతో ఈ వ్యాఖ్యలు చేశారు అనే కోణంలో చర్చ జరుగుతోంది. అదేవిధంగా టీడీపీ జనసేనలు ప్రాధాన్యం ఇవ్వటం లేదని ఈ వ్యాఖ్యలు చేశారా, లేక సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న తనకు ప్రాధాన్యం లేదనే కోణంలో ఇలాంటి వ్యాఖ్యలు చేశారా అనే రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివశంకర్ మనకి అందుబాటులో ఉన్నారు. శివశంకర్, విష్ణుకుమార్ రాజు చేసినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలి? సౌమ్య, మనం చూసుకుంటే విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలను ఒకసారి విశాఖ రాజకీయాల్లో ఒకసారిగా దుమారం రేపినట్టు సంగతి. ఎందుకంటే కూటమి పార్టీలు ఇంతవరకు కూడా కలిసికట్టుగా ఉన్నాయని చెప్పినటువంటి పరిస్థితి అటు పవన్ కళ్యాణ్ కావచ్చు, అదేవిధంగా ఏపీ చీఫ్ బీజేపీ చీఫ్ మాధవ్ కావచ్చు, అదే చంద్రబాబు కలిసి కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి. రీసెంట్గా అటల్ బిహారీ వాజ్పేయి యొక్క జయంతి కార్యక్రమాన్ని కూడా అన్ని పార్టీలు స్వాగతించాయి. ఆయనకి సంబంధించి అమరావతిలో పెద్ద విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు. చంద్రబాబు స్వయంగా దానికి హాజరయ్యారు. అయితే ఇలాంటి నేపథ్యంలో విష్ణుకుమార్ రాజు రుషికొండ ప్యాలెస్పై వ్యాఖ్యలు చేయడం దుమారం రేపుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రుషికొండ ప్యాలెస్ని మొదటి నుంచి కూడా దాని నుంచి ఆదాయం పొందేలా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మొదటి నుంచి డిమాండ్ ఉంది. ప్రభుత్వం కూడా ఆ దిశగానే అడుగులు వేస్తుంది. చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో విష్ణుకుమార్ రాజు ఎందుకు ఇలా వ్యాఖ్యలు చేశారనేది ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే ఎక్కడా కూడా విశాఖ ప్రజలు కూడా దీన్ని ఉచితంగా చూపించాలని ఎక్కడ విశాఖ ప్రజలు కోరుకోలేదు. ఎందుకంటే వారు కూడా విశాఖని గొప్పగా అభివృద్ధి చేయాలి, విశాఖని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని చెప్పేసి లోకల్ ప్రజలు కూడా అనేక సంవత్సరాలుగా కోరుకుంటున్న పరిస్థితి. రుషికొండను కూడా తవ్వేసినప్పుడు వారందరూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. రుషికొండని అద్భుతమైనటువంటి ఆ కేంద్రంగా డెవలప్ చేయాలి, పర్యాటకంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో వారు కూడా ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కూడా ఆతిథ్య రంగానికి దాన్ని ఇవ్వాలనే ఒక నిర్ణయం తీసుకుంది. దీన్ని ఎక్కడ కూడా ప్రజలైతే ప్రశ్నించలేదు, మిగతా ఎమ్మెల్యేలు కూడా ప్రశ్నించారు. కేవలం విష్ణుకుమార్ రాజు అది కూడా మొదటిసారి మాత్రమే ప్రశ్నిస్తున్నారు. అయితే ఎందుకు ఇలా ప్రశ్నిస్తున్నారు దానిపై అనేక ప్రశ్నలు తలెత్తున్నాయి. ఎందుకంటే ఆయనకు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి విశాఖ రాజకీయాల్లో కూటమి ప్రభుత్వంలో ప్రాధాన్యత లేదా, లేదంటే సీనియర్గా ఉన్నటువంటి తనకు మంత్రి పదవి ఇవ్వలేదనే ఒక ఆలోచనలో ఏమైనా ఉన్నారు. ఎందుకంటే రాబోయే మరోసారి మంత్రివర్గం కూర్పు ఏమైనా ఉంటే తనకి ఒక
కూడా స్థానం దక్కాలి సీనియర్ కానీ ఆలోచనతో ఎప్పటి నుంచి ఏమైనా ప్రణాళికలు రచిస్తున్నారా, లేదంటే లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు తమకు ప్రాధాన్యత లేకుండా ఎక్కడో ఉన్నటువంటి మంత్రులకు ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళని సబ్ కమిటీలో సభ్యులుగా చేర్చి కేవలం 3 మంత్రులు ఇచ్చినటువంటి నివేదికను ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సరైనది కాదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్న అనే కోణంలో కూడా ఆలోచించాల్సి ఉంది. ఎందుకంటే లోకల్గా ఉన్న విశాఖలో చూసుకుంటే బీజేపీ తరఫు నుంచి విష్ణుకుమార్ రాజు మాత్రమే ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే తనకి స్థానం దక్కలేదు. అదేవిధంగా భీమిలి నుంచి గంటా శ్రీనివాసరావు కూడా స్థానం దక్కలేదని ఆయన ఒక వ్యాఖ్య కూడా చేశారు. అయితే ఇదంతా కేవలం ఒక ప్రణాళికలో భాగంగా తన రాజకీయ ప్రణాళికలో భాగంగా వ్యాఖ్యలు చేశారు, లేదంటే కూటమి ప్రభుత్వంపై ఆయన ఏమైనా కొంత వ్యతిరేకతతో ఉన్నారా అనే విషయంలో కూడా ఆలోచించాల్సి ఉంది. ఎందుకంటే ఇది కూటమి ప్రభుత్వం అంతా కూడా కలిసికట్టుగా చేస్తున్న కార్యక్రమం కాబట్టి, ఎందుకంటే ఇది విశాఖను డెవలప్ చేస్తున్న కార్యక్రమం. ఎందుకంటే మనం చూసుకో రీసెంట్గా గూగుల్ డేటా హబ్ కావచ్చు, అదేవిధంగా అనేక డేటా సెంటర్లు విశాఖ వస్తున్నాయి. అదేవిధంగా వివిధ ఐటీ కంపెనీలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో కాగ్నిజెంట్ లాంటి పెద్ద కంపెనీలు కూడా విశాఖ వస్తున్న నేపథ్యంలో ఇటువంటి ఆతిథ్య రంగానికి సంబంధించినటువంటి స్టార్ హోటల్స్ ఉండాలనే ఆలోచన మొదటి నుంచి కూడా కూటమి ప్రభుత్వం చేస్తుంది. సో ఇవన్నీ కూడా విష్ణుకుమార్ రాజుకి తెలిసి కూడా ఇటువంటి వ్యాఖ్యలు ఎందుకు చేశాయనే కోణంలో కూడా కూటమి ప్రభుత్వం ఆలోచించాల్సి ఉంది. అదేవిధంగా బీజేపీ స్వయంగా దీనిపై రంగంలోకి దిగి ఏమైనా సర్దుబాటు చర్యలు తీసుకుంటుంది. ఎందుకంటే బీజేపీ జాతీయ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీలకు ఎక్కడ కూడా బీజేపీకి అంటే వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పేటంత స్వేచ్ఛ ఎక్కడ కూడా బీజేపీలో కనిపించదు. జనరల్గా కేవలం కాంగ్రెస్ పార్టీలో మాత్రమే వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ చాలా ఎక్కువగా ఉంటుంది, కానీ బీజేపీలో ఎక్కడా కూడా ఇది చాలా తక్కువగా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో విష్ణుకుమార్ రాజు మొదటి నుంచి కూడా బీజేపీలో ఉన్నారు. అలాంటి సీనియర్ నేత ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారనే దానిపై కూడా బీజేపీగా ఫ్యూచర్లో సమాధానం ఏమైనా చెప్తుందనేది చూడాల్సి ఉంది. దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వంలో ఎవరైనా టీడీపీ అధిష్టానం కానీ స్పందించే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు. ఎందుకంటే ప్రజానేతలు ప్రజాభిప్రాయాలు సేకరించుకోకుండా ఇదంతా డిసిషన్ తీసుకోవడం అనేది కూడా ఒకవైపు అలా మాట్లాడుతున్నటువంటి తరుణంలో ఖచ్చితంగా సమాధానం చెప్పే అవకాశాలు ఏమైనా ఉన్నాయనుకోవచ్చా? సో అయితే దీనికి సంబంధించి అభిప్రాయాలు తీసుకోలేదా అంటే తీసుకోలేదు అని కూడా మనం చెప్పలేము. ఎందుకంటే గతంలో దీనిపై అసెంబ్లీలో కూడా పలుమార్లు చర్చ జరిగింది. అందరి ఆమోదంతోనే ముందుకు వెళ్తామని స్వయంగా సీఎం చంద్రబాబు కూడా ప్రకటించారు. సో అందరి ఆమోదంతో వెళ్తాము, అసెంబ్లీలో ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎవరి సలహాలు వారు ఇవ్వచ్చు, అదేవిధంగా ప్రజలు కూడా తమ సలహాలు ఇవ్వచ్చని స్వయంగా ప్రభుత్వం ప్రకటించింది. అది అసెంబ్లీలో సీఎం చంద్రబాబు కూడా ప్రకటించారు. సో ఇలాంటి నేపథ్యంలో విష్ణుకుమార్ రాజు తన అభిప్రాయాన్ని చెప్పే అవకాశం కూడా చాలా స్పష్టంగా ఉంది. సో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లొచ్చు, మంత్రులు సబ్ కమిటీ దృష్టికి కూడా తన అభిప్రాయాన్ని తీసుకెళ్లొచ్చు. సో తీసుకెళ్లాల్సిన అవకాశం ఆయనకు ఉంది, అదేవిధంగా అవసరం కూడా ఉంది. సో లోకల్ ఎమ్మెల్యేగా సో ఉన్నప్పుడు ఆయన ఎందుకు మంత్రులు సబ్ కమిటీకి చెప్పకుండా మీడియా ముఖంగా తన వ్యక్తిగత అభిప్రాయం అంటూ కూడా చెప్పడం అనేది కాస్త అంటే ఆలోచించాల్సిన విషయం. అదేవిధంగా బీజేపీ చీఫ్ మాధవ్ దీనిపై ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. అంటే ఆయనతో అంటే ఇంటర్నల్గా ఏమైనా మాట్లాడతారా, లేదంటే ప్రభుత్వంతో మాట్లాడి దీనిపై సర్దుబాటు చర్యలు తీసుకుంటామని చెప్తారనేది కూడా చూడాలి. ఎందుకంటే ఆయన ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చాలని కూడా చెప్తున్నారు. ఎందుకంటే దానికి రుషికొండ ప్యాలెస్కి ఆపోజిట్లో టీటీడీ టెంపుల్ అనేది నిర్మించారు. అయితే దానికి ఆపోజిట్గా ఇది ఉంది కాబట్టి ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చమని చెప్తున్నారు. లేదంటే ఉత్తరాంధ్ర సంస్కృతిని ప్రతిబింబించేలా ఒక మ్యూజియం కూడా మార్చొచ్చు అని చెప్పుకున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం దీనిపై ఎక్కడ కూడా ఒంటెదు పోకలకు పోలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో దీనిపై అభిప్రాయాలు కూడా ప్రభుత్వం అడిగింది, అభిప్రాయాలు కూడా సేకరించింది. సో సేకరించిన తర్వాతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఆ కోణంలోనే మనం చూడాలి. ఎందుకంటే మరీ ముఖ్యంగా మనం చూసుకుంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో దేన్ని కూడా ప్రభుత్వం ఫ్రీగా అటు ప్రజలకి ఇచ్చే పరిస్థితి లేదు. అదేవిధంగా అంత సుమారు 500 కోట్ల రూపాయలు విలువ చేసే ప్యాలెస్ని అలా ఫ్రీగా వదిలేయడం కూడా కరెక్ట్ కాదనేటువంటి విశ్లేషణ కూడా మనకు వినిపించాయి. సో దాన్ని ఎంత తొందరగా మనకి అంటే రెవెన్యూ వచ్చే విధంగా దాన్ని చర్యలు తీసుకోవాలని కూడా అంటే విశాఖ ప్రజల నుంచి కూడా అనేక సంవత్సరాల నుంచి కూడా తమ అభిప్రాయాలు కూడా వెలుబుచ్చుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఫ్రీగా దాన్ని ఇవ్వాలి. అదేవిధంగా సంస్కృతి అంటే ఉత్తరాంధ్ర సంస్కృతి ప్రతిబింబించేలా చర్యలు తీసుకోవడం మంచిదే. అదేవిధంగా ఆధ్యాత్మిక రంగానికి ఇవ్వడం అనేది కూడా మంచిదే. కానీ ఆతిథ్య రంగాన్ని ఎక్కడ కూడా వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే విశాఖ అభివృద్ధి చెందుతున్న క్రమంలో 5 స్టార్ హోటల్స్ అవసరం. ఇటువంటి ఎందుకంటే ముందుకు వచ్చిన కంపెనీలు మనం చూసుకుంటే మనకు ఒక ఫెమా కంపెనీ కావచ్చు, తాజ్ లీలా కంపెనీ, ఇటువంటి చాలా పెద్ద స్థాయి ఉన్నటువంటి నిర్మాణ రంగాలు కాబట్టి వాటికి అవకాశం కల్పిస్తే విశాఖ రూపురేఖలు కూడా మారే అవకాశం నేపథ్యంలో చూడాలి మరి రాజకీయంగా ఎటువంటి పరిస్థితులు దారితీస్తాయి. రైట్ శశంకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.